దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాజధాని హైదరాబాద్ వచ్చారు. అది రొటీన్. హైదరాబాద్ లో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలకు మోదీ వెళ్లారు. అది కాస్త డిఫరెంట్. ఇంతకీ ఆయన ఎందుకు వెళ్లారు? అది అసలు కథ. అందులో అనేక డౌట్స్. తొలుత పవన్ కళ్యాణ్ ను పరామర్శించేందుకు మోదీ వెళ్తున్నారని టాక్. తర్వాత షెడ్యూల్లో చంద్రబాబు నివాసానికి వెళ్లటం కూడా తోడైంది. టీడీపీ వాళ్ళు బతిమలాడి చంద్రబాబు నివాసానికి రప్పించారని ఆ పార్టీ వ్యతిరేకుల సెటైర్లు. అది కూడా వినోదంగానే అనిపించింది. కాకపోతే ఇప్పుడు మోదీ వెళ్లడానికి అసలు కారణం వేరే ఉందని తెలిపోయింది. తెలంగాణ ప్రాంతంలో బీజేపీ బలపడేందుకు ఆంధ్రప్రదేశ్ పార్టీలైన టీడీపీ, జనసేన సహకరించాలన్నది మోదీ ఆలోచన విధానం. దక్షిణాదిలో తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టబోతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలోనే ఇద్దరు నేతలను మోదీ కలిశారు. ఆ రెండు పార్టీలు తెలంగాణపై ఆశలు వదులుకున్నట్లేనని భావిస్తోన్న తరుణంలో తమకైనా సాయం చేయాలని మోదీ అడిగి ఉంటారన్నది ఒక ఆలోచన. తెలంగాణ బీజేపీ నేతల తీరుపై పార్టీ అధిష్టానం అసంతృప్తిగా ఉందన్నది వాస్తవం. 8 మంది ఎమ్మెల్యేలు, అంతే సంఖ్యలో ఎంపీలు గెలిచిన తర్వాత అక్కడి నుంచి పార్టీని బలోపేతం చేసే చర్యలు చేపట్టలేకపోయారని మోదీ, షా ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్ర నాయకత్వంలో అంతర్గత కుమ్ములాట పార్టీని దిగజారుస్తోందని కేంద్రానికి ఇంటెలిజెన్స్ నివేదికలు చేరిన సంగతి స్టేట్ లీడర్స్ కు తెలుసో లేదో. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ లాంటి వారు పార్టీని నలుదిక్కులా లాగుతూ స్థిరత్వం లేకుండా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి వాళ్లు ఏమీ పట్టించుకోకుండా తిరుగుతున్నారన్న ఫిర్యాదులు కూడా అధిష్టానానికి చేరాయి. దీంతో పార్టీ బలహీనపడుతోందని, అధికార కాంగ్రెస్ బాగా క్యాష్ చేసుకుంటోందని కూడా కేంద్ర పార్టీకి సమాచారం అందింది. ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ పుంజుకోవటం ఢిల్లీ పెద్దలకు ఏమాత్రం రుచించడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా రాష్ట్ర నేతలకు తలంటుతారని అందరూ అనుమానించారు. పైగా బండి సంజయ్ పై ఇదివరకు ఉన్న మంచి అభిప్రాయం మోదీకి ఇప్పుడు లేదని తెలుస్తోంది. ఆయన కుమారుడు భగీరథ్ పై వచ్చిన లైంగిక ఆరోపణలకు సంబంధించిన సమాచారాన్ని కూడా బీజేపీ పెద్దలు తెప్పించుకొని అధ్యయనం చేశారు. దానిపై సంజయ్ ను నిలదీస్తారని కూడా రాష్ట్ర బీజేపీ నేతలు భయపడ్డారు. ఒకరోజు హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రాష్ట్ర నేతలను ఆయన పెద్దగా పట్టించుకోలేదు. పలుకరించి ఊరుకున్న మోదీ తన అసలు అజెండాను మాత్రం గుంభనంగా అమలు చేశారని చెబుతున్నారు. తెలంగాణపై టీడీపీ, జనసేన ఆశలు వదులుకున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో తమకైనా ఉపయోగపడాలని మోదీ నర్మగర్భంగా ప్రస్తావించినట్లు చెబుతున్నారు. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో బీజేపీకి కేవలం 1 సీటు వచ్చింది. దాంతో తమిళనాడుపై ఆశలు వదులుకున్న కమలం ఇప్పుడు దక్షిణాదిన ఫుల్ ఫోకస్ తెలంగాణపై పెట్టబోతోంది. జీహెచ్ఎంసీలోని 3 కమిషనరేట్ల కిందకు వచ్చే మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. అక్కడ బీజేపీకి సాయపడితే బాగుంటుందని మోదీ తన సందేశంగా చెప్పుకున్నారట. హైదరాబాద్ పరిసరాల్లో ఉండే ఏపీ మూలాలున్న ఓటర్లను బీజేపీ వైపుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలని కోరారట. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో.